కేవలం సంస్థలు ఉన్నాయి కదా అని చెప్పి కర్తవ్యత నిర్వహణ విడిచిపెట్టేస్తే కుటుంబాలు, అప్పుడు సంస్థలకి బరువైపోయే రోజు రాకూడదు. కుటుంబాలలో అవగాహన పెరగాలి, కుటుంబాలలో ప్రేమ సంబంధం పెరగాలి, మనవాడన్న వాడి కోసం తాపత్రయపడ్డం రావాలి. అది ఆ గౌరవం, ఆ ప్రేమభావం పెరిగిందనుకోండి, ఇటువంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అన్నిటికన్నా ఈ మాట నేను చెప్పినప్పుడు విశాల హృదయంతో మాత్రమే స్వీకరించండి. సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒకరికి ఉపకారం చేస్తే వాడు ఉపకారము చేయబడ్డవాడు, నేను ఉపకారము చేసిన వాణ్ణి అని కాదు. త్రిపాదస్య ధరణిందాస్యామి భవతే విష్ణుస్వరూపాయతే. నాకున్న శక్తో నాకున్న ద్రవ్యమో పుణ్యంగా మారడానికి శ్రీమన్నారాయణుడు ఆ రూపంతో వచ్చి నా దగ్గర పొందుతున్నాడు. అందుకే ఆశ్చర్యం ఏమిటంటే, ఒక్క సనాతన ధర్మంలో ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కాళ్ళు కడిగి దానం చేస్తాం. ఇవాళ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సిద్ధి పొందిన రోజు. నేను ఇవాళ పొద్దున్న బయలుదేరేటప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ప్రీత్యర్థం ఒక వ్యక్తిని కూర్చోపెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకొని ఆయనకి స్వయం పాకం వస్త్రదానం అవి చేసి ఇక్కడికి వచ్చాను. కాళ్ళు కడిగి ఆయన కాళ్ళు కడిగిన నీళ్లు తల మీద చల్లుకుని ఆయనకి ఇస్తాం. అంటే ఏమిటి? నా దగ్గర ఉంది, నా దగ్గర ఏదో శక్తి ఉంది, ఓ పంచల్చాపు ఉంది, పుచ్చుకునేవాడు లేకపోతే నాకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పంచల్చాపు ఇక్కడ ఉండిపోతుంది, నా ఊపిరి ఏదో ఒకనాడు ఆగిపోతుంది. అప్పుడు ఏ పుణ్యం ఉందని వచ్చే జన్మలో పెట్టే చెయ్యి అవుతుంది? నాకు పుణ్యాన్ని కట్టపెట్టడానికి శ్రీమన్నారాయణుడే పుచ్చుకునేవాడిగా వచ్చి పుచ్చుకుంటున్నాడు, లేకపోతే నాకు పుణ్యం వచ్చే అవకాశం లేదు. నువ్వు నన్ను ధరిస్తున్నావని పుచ్చుకునేవాడి కాళ్ళు కడిగి ఇచ్చిన జాతి సనాతన ధర్మం.